హలో ఫ్రెండ్స్, మేము గీతం కాలేజ్కి వచ్చాం చిన్న డెంటల్ చెకప్ కోసం. ఇక్కడ బాగా చేస్తారు అని మా ఫ్రెండ్ రిఫరెన్స్ వల్ల ఇక్కడికి వచ్చామన్నమాట. నాకు కొంచెం పంటి దగ్గర డిస్టర్బెన్స్గా ఉంది, ఇంకా పెయిన్ కూడా లైట్గా వస్తుంది. సో ఒకసారి చెకప్ చేయించేసుకుందామని. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు, అంటే కొంచెం తక్కువ కాస్ట్ అనమాట, చాలా మినిమల్ కాస్ట్ ఉంది అని తెలిసింది. బట్ ఒక చోట దిగాల్సింది, ఇంకో గేట్ దగ్గర దిగాం మేము. తర్వాత మళ్ళీ సెకండ్ గేట్ వరకు వచ్చాం. డెంటల్ హాస్పిటల్ ముందే ఉండిద్ది అనమాట. ఎండాడ నుంచి మనం వచ్చినట్టయితే ఫస్ట్ హాస్పిటల్లోనే మనం దిగిపోవాలి. సో ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే సెక్యూరిటీ మనల్ని ముందుకి వెళ్ళమని చెప్తారు. మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళి అలా చాలా కొంచెం నడవాలి, అంటే కొంచెం. దాని తర్వాత రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి ఇంకా అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఎటువైపు డెంటల్ది అని చెప్పి. నేను చూపించుకుంటుంటే కళ్యాణ్ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి కళ్యాణ్కి కూడా జస్ట్ ఊరికే చెకప్ చేయించేసుకో అయిపోయింది కదా అన్నాను. సో ఇక్కడ ఓపీకి వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారు మా దగ్గర. ఇద్దరికి 2 కార్డ్స్ ఇచ్చేసారు. సో నా దగ్గర కొంచెం టైం అయిద్దేమోనని అనుకున్నాను, కానీ పర్లేదు, కొంచెం ఒక 1 అవర్లోనే పంపించేశారు నాకు. బట్ నేను వెయిట్ చేశాను కళ్యాణ్ కోసం, ఎందుకంటే కళ్యాణ్కి చాలా స్కానింగ్స్ అని అవన్నీ అన్నీ చెప్పారనమాట. ఏంటి నేను ఊరికే ఏదో చెకప్ చేయించేసుకోమంటే ఇంతసేపు పట్టింది కళ్యాణ్కి అనుకున్నాను. సో తన లైన్, అంటే టీత్ సెగ్మెంట్ అనేది సరిగ్గా లేదు, లైన్ అనేది గజిబిజిగా ఉంది అని చెప్పి తన కోసమని చెప్పారనమాట. నెక్స్ట్ వ్లాగ్లో అసలు ఏమైంది ఏంటి అనేది మీకు చెప్తాను క్లియర్గా. నేను చూపించుకున్నా, నా తర్వాత కళ్యాణ్ చూపించుకున్నాడు. సో మా డెంటల్ ట్రీట్మెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అలాగా హాలిడే కదా, ఇంకా 2-3 అవర్స్లో ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. ఆ లోపల మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా డెంటల్ ట్రీట్మెంట్కి ఎంత అయింది ఏంటి ఖర్చు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.